ఎస్ గుడ్ మార్నింగ్. వన్ థింగ్, కెరీర్ ఆప్షన్స్ గురించి నేను థింక్ చేసినప్పుడు ఎక్కడొచ్చింది ప్రాబ్లం అనేది గమనించాను. ఇన్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఏ సొల్యూషన్ సీకర్ ఆల్వేస్. ఇక్కడ మనకి ఐఐటి, నీట్, జేఈ లాంటివి మనం పరిగణిస్తే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి పేరెంట్స్కి కూడా క్లారిటీ కావాలి. ఒకవేళ జేఈ సీట్స్ మనకి ఒక 10,000 ఉన్నాయంటే రాసే వాళ్ళు వచ్చి దాదాపు ఒక 10 లక్షల మంది ఉన్నారు. ఎంతమందికి ఆ సీట్స్ వస్తున్నాయి? నెక్స్ట్ ట్రిపుల్ కానీ ఎన్ఐటి కానీ. సో ఒక్కసారి మనం కరెక్ట్గా కెరీర్ గైడెన్స్ అంటే ఏంటి అని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన వన్ అండ్ ఓన్లీ మేజర్ ఆస్పెక్ట్ ఈజ్ స్టూడెంట్కి తక్కువ బర్డెన్ నుండి మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వగలిగే ఆప్షన్ ఉండి చాలా వరకు స్ట్రెస్ లేకుండానే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో బెస్ట్ కెరీర్ పొందేటట్టుగా ఎలా చేయాలి అనే ఆలోచన వచ్చింది. అందుకే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ తీసుకొని రావడం జరిగింది. దాన్ని మనం విత్ వన్ కరిక్యులం మల్టిపుల్ ఎగ్జామ్స్, వన్ నేషన్ వన్ కరిక్యులం అనే మోటోతో ఒక తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. ఎంతమందికి ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఎంతమందికి ఐఏఎస్ అవ్వాలని ఉంది? ఓకే, మిగతా వాళ్ళందరూ ఏమవుదాం అనుకుంటున్నారు? సో ఇక్కడ నీకు తెలిసిన ఆప్షన్స్ ఏమున్నాయి? ఇంటర్మీడియట్ తీసుకున్న తర్వాత నువ్వు చదివితే నీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నానన్నా? నువ్వేం చేయొచ్చు అనుకుంటున్నావు? నీకు కెరీర్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నావు? ఒకసారి పేరెంట్స్ కూడా గమనించండి. మీకు 10th క్లాస్ అయిపోయిన పిల్లలకి ఏమేమి ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంది, అసలు ఏం తెలుసు, ఏం చదవాలి, ఎలా చదవాలి వాటికి అని ఎంతవరకు అవగాహన ఉంది? దాదాపు మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఉన్నప్పుడే, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడే సెకండ్ ఇయర్లో ఒక 20 ఎగ్జామ్స్ మీరు రాయొచ్చు. 20 పైగా ఎగ్జామ్స్ రాయొచ్చు. 20కి 20 రకాల స్ట్రాటజీస్ అవసరం లేదు. అంటే మీకు దాదాపు 20 కరిక్యులమ్స్ ఎగ్జామ్స్ అని నేను చెప్తున్నప్పుడు కామన్గా ఉండే కరిక్యులం ఏంటంటే ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వస్తే ఇందులో 3rd పేజ్ తర్వాత ఒకసారి చూడండి. ఈ కేపీ కిట్లో ఇంటర్మీడియట్ ఉన్న స్టూడెంట్స్ ఐఏఎస్ ఫౌండేషన్లో భాగంగా మీరు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందన్న. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే 5 years LLB కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది 22 రెప్యూటెడ్ లా యూనివర్సిటీస్ ఉంటాయి. 22 రెప్యూటెడ్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. మనందరికీ తెలిసిన ఐఐటి ఇన్స్టిట్యూట్సే కాదు, మనకి క్వాలిటీ లాయర్స్, చెట్టు కింద ప్లీడర్లు కాదు, చాలా నాలెడ్జ్ ఉన్న, క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ఉన్న లాయర్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో ఇలాంటి లాయర్స్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలిగే కేపబుల్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటిల్లో సెంట్రల్ లెవెల్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్కి అడ్మిషన్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటున్నాం మనం? కామన్ లా అడ్మిషన్ టెస్ట్. దీనికి ఉన్న సిలబస్ ఏంటిది? బేసిక్గా జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఎవరైనా సరే హెచ్ఈసీనా, ఎంఈసీనా, సిఈసీనా, ఎంపీసీనా, బైపీసీనా, వీటితో సంబంధం లేకుండా ఎవరైనా రాసుకోవచ్చు ఈ ఎగ్జామ్ ఎవరైనా రాసుకోవచ్చు. దీనికి చేయాల్సిన పని లేదు. రోజుకి అడిషనల్గా ఆఫ్టర్నూన్ వరకు ఐపీ ఎగ్జామ్ చదువుకున్నాక ఆఫ్టర్నూన్ తర్వాత అడిషనల్గా ఒక 3 hours యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ క్లాసులు కానీ, నెక్స్ట్ ఎన్సీఆర్టీ పుస్తకాలు, అంటే మీరు ఇప్పటివరకు చదువుకున్న సోషల్ స్టడీస్ 10th వరకు ఏం చదువుకున్నారో ఆ 6th to 10th అవి చదువుకుంటూ రోజు ఒక 1/2 hour 45 minutes హిందూ ఎడిటోరియల్ వస్తుంది అన్న న్యూస్ పేపర్. అది వాటికి సంబంధించిన జీకే ఇష్యూస్ కనుక మీకు రోజు డిస్కస్ చేయగలిగితే, స్టడీ అవర్స్లో కొంచెం చదివిస్తే, వీకెండ్ టెస్టులు పెడుతూ వస్తుంటే, మధ్యలో మళ్ళీ రిక్రియేషన్కి కొన్ని స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ని ఇంటిగ్రేట్ చేస్తే మీ మీద తక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. సరే, ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అయితే ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే ఇదే ఎన్సీఆర్టీ ఫౌండేషన్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, ఈ బేసిక్ జనరల్ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ అని ఏవైతే ఉన్నాయో అవి నేను 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివిస్తాం. దాని తర్వాత రోజు హిందూ న్యూస్ పేపర్ అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ క్లాసెస్ పెడితే, పిల్లలకి వీకెండ్ టెస్టులు పెడితే, ఈ క్లాట్తో పాటు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి ఒక జనరల్ పేపర్ ఉంటుంది.
ఆ జనరల్ పేపర్ రాసుకోవచ్చు. దానిలో కూడా ఇవే టాపిక్స్ ఉంటాయి. వీటిల్లో కొంచెం మంచి స్కోర్స్ తెచ్చుకుంటే సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి నాన్న? సుమారు 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు తెలిసిన 100+ ఐఐటి ఇన్స్టిట్యూట్సే కాదు, ఇక్కడ 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటన్నిటికీ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే నువ్వు చదువుకున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయో, నువ్వు చదువుకున్న హెచ్ఈసి నుంచో ఎంఈసి నుంచో వచ్చినప్పుడు ఇంటిగ్రేటెడ్గా, అంటే మీరు డిగ్రీతో పాటు పీజీ చేసుకోవడానికి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్స్ ఉంటాయి. నువ్వు నీట్ జేఈ రాలేదంటే డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు, అనవసరమైన విపరీత నిర్ణయాలు అవసరం లేదు. ఏ డిప్రెషన్స్, సూసైడ్స్ ఇలాంటి పంచాయతీలే మనకు అవసరం లేదు. కెరీర్లో ఎవరు దేనిలో రాణించగలరు ఉంటుంది. ఒక మనిషికి ఫెయిల్యూర్ అనేది ఉండదు, ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒకళ్ళు ఒక రంగంలో సక్సెస్ అవుతుంటారు, ఇంకొకరు ఇంకో రంగంలో సక్సెస్ అవుతుంటారు. సో అందరికీ సక్సెసే ఉంటుంది తప్ప ఫెయిల్యూర్ అనేది ఉండదు. అదే మన కరిక్యులం ఉండాలి. సో స్ట్రెస్ లేకుండా మల్టిపుల్ ఆప్షన్స్, నువ్వు చదివేది అదే ఎన్సీఆర్టీ ఫౌండేషన్, అదే జీకే ఉంటుంది, అదే కరెంట్ ఇష్యూస్ ఉంటుంది, రోజు అదే టాపిక్స్ చదువుతావు, వీకెండ్ టెస్ట్ రాస్తావు, వాటి మీదనే క్లాట్ రాస్తావు, లేదు క్యూట్ రాస్తావు సైమల్టేనియస్గా. ఆ బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నువ్వు చదువుకుందే చదువుతావు అనుకో. ఒకవేళ నువ్వు క్యూట్ రాసావు, అందులో ఐఎంఎస్సి మ్యాథ్స్ ఉంది, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ మ్యాథ్స్ 5 years కోర్స్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిజిక్స్ ఉంది, ఐఎంఎస్సి ఫిజిక్స్, ఐఎంఎస్సి కెమిస్ట్రీ, ఐఎంఎస్సి బయోఫిజిక్స్ ఉంది, ఐఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఉంది. ఇవి కాకుండా మళ్ళీ నువ్వు లీగల్ స్టడీస్ ఉంటాయి. ఏది క్యూట్లో సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే లీగల్ స్టడీస్ ఉంటుంది. మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉంది నాన్న. జర్నలిస్టులు ఎంతమంది అవ్వగలుగుతున్నారు? మొత్తం గుంపగొత్తగా అందరూ తీసుకెళ్ళి ఎంపీసీలో పడేస్తే ఎవడవుతాడు జర్నలిస్ట్? ఇప్పుడు 100+ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి నాన్న ఈ దేశంలో. టాప్ మోస్ట్ ఎంతమందికి ఒక రాసుకోండి కావాలంటే, వరల్డ్ ఈజ్ వన్ న్యూస్ అని ఉంటుంది నాన్న. వరల్డ్ ఈజ్ వన్ న్యూస్ ఛానల్ వియాన్ అని ఉంటుంది. ఎంతమందికి తెలిసింది వరల్డ్ ఈజ్ వన్ అని, వియాన్ అని? అది ఇండియా మౌత్ పీస్ అనమాట. భారతదేశాన్ని అంతర్జాతీయ సంబంధాల విషయంలో సపోర్ట్ చేస్తుంటుంది. అంటే ఇలాంటి బేసిక్స్ కూడా తెలీదు. టాప్ మోస్ట్ జర్నలిస్ట్ రిక్వైర్మెంట్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? ఇదిగో ఈ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం అని 44 సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి వస్తారు. ఐఐటీస్ నుంచి రారు, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి రారు. వీళ్ళే కదా నాయకత్వం వహించేది దేశానికి. ఇప్పుడు డెమోక్రసీ అంటే 4th పిల్లర్ అంటాం కదా. 4th పిల్లర్ అంటే ఏంటి? ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, పీపుల్కి వాయిస్గా నిలబడతారో వాళ్ళే కదా. సో అలాంటి పొజిషన్కి వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంది. ఈ క్యూట్ ఎగ్జామ్, ఒక్క క్యూట్ ఎగ్జామ్లో నీకు డొమైన్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయన్నా? సుమారు 27 ఉంటాయి. 27 రకాల సబ్జెక్ట్స్లో నువ్వు డిగ్రీ ప్లస్ పీజీ చేసే అవకాశం ఉంది. ఒకటే ఎగ్జామ్ అది. ఏం ఎగ్జామ్? ఒకటే ఎగ్జామ్, క్యూట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఒక సబ్జెక్టే చూస్ చేసుకుని ఒకటే రాసుకోవచ్చు. ఒకటి కాదు 4 సబ్జెక్టులు యూజ్ చేసుకుంటే 4 రాసుకోవచ్చు. సపోజ్ నువ్వు ఎంపీసీ నుంచి వచ్చావు అనుకో, నువ్వు ఐఎంఎస్సి మ్యాథ్స్, ఐఎంఎస్సి ఫిజిక్స్, ఐఎంఎస్సి కెమిస్ట్రీ, ఐఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఇలా 4 అప్లై చేసి రాసుకోవచ్చు. అందులో అంటే ఒక లాంగ్వేజ్ తీసుకొని ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఇలా నీకు ఆప్షన్స్ ఉన్నాయి నువ్వు రాసుకోవాలంటే. జనరల్ పేపర్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అనేది క్లియర్ చేయగలిగితే మిగతా ఎగ్జామ్స్ని మన ఇంటర్మీడియట్లో కరెక్ట్గా చదువుతూ చిన్న చిన్న బిట్స్ని ఎలా లాజికల్గా అర్థం చేసుకోవాలో నేర్చుకోగలిగితే ఆప్షన్ ఉంది మనకి. లేదు నువ్వు లీగల్ స్టడీస్ చేస్తావు, మాస్ కమ్యూనికేషన్ చేస్తావు జర్నలిజంలో, ఇలాంటి వాటికంటే నువ్వు ఆర్ట్స్ నుంచి హెచ్ఈసి నుంచి రా, ఐఏఎస్ ఫౌండేషన్ తీసుకో. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి నీకు. నీకు లైఫ్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కుదరలేదు, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్కి. నీకు తెలిసిందల్లా ఒకటే ఐఐటి అని పట్టుకుంటే కాదు, దాంతోపాటు ప్యారలల్గా వీటన్నిటికీ కొంచెం టైం కేటాయిస్తే నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 22 లా యూనివర్సిటీస్ ఉన్నాయి, 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? దాదాపు 27 డొమైన్ సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. ఇవి కాకుండా మళ్ళీ హెల్త్ సైకాలజీ ఉంది, థియేటర్ ఆర్ట్స్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. నువ్వు ఒక పెద్ద మంచి లిరిక్ రైటర్ అవుతావా, ఒక డైరెక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా, వాటికి కూడా కోర్సెస్ ఉన్నాయి. అంటే నీ నాలెడ్జ్ నీకు కరెక్ట్గా స్ట్రీమ్లైన్ చేయగలిగితే నీకు అన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయి, ఓపెన్ డోర్స్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. సరే క్లాట్ క్యూట్ ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తున్నా. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, భూమి మీద మనిషి ఉన్నంత వరకు తిండి బట్ట కామన్. దాని మీద బిజినెస్ లేకపోతే దాని మీద జాబో లేకుండా ఎక్కడ ఉండదు. సాఫ్ట్వేర్లో లే ఆఫ్స్ ఉంటాయి, ఏదో ఒక రోజు వాడు ఇంటికి పంపిస్తాడు నేను. నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది అందులో కూడా. ఓకే, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వస్తుంది, అది వచ్చిన తర్వాత చాలామంది జాబ్స్ పోతాయని భయంలో కూడా ఉన్నారు. ఓకే,
కానీ నువ్వు ఒకటి గమనించాలి ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఏమీ లేదు, సేమ్ ఇందాక చెప్పినట్టుగా నేను క్లాట్లో ఏది చెప్పానో అవే టాపిక్స్. క్వాంటిటీ యాప్టిట్యూడ్, క్యూట్లో జనరల్ పేపర్ ఏదైతే ఉందో సేమ్ అవే టాపిక్స్. జనరల్ ఇంగ్లీష్, కాంప్రహెన్షన్ అండ్ జీకే ఉంటుంది, కరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఈ టాపిక్స్ చదువుకొని పిల్లలు ఇంకొక జేఈ రాయొచ్చు. మీరు చేసిన మీరు రాస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఐఐటీస్ కాదు, ఎన్ఐటీస్ కాదు, ఇదేంటిది, ఇది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీస్ ఉంటుంది. సో నా కజిన్ నందిని తను ఉంది, ఒక 5 years బ్యాక్ ఇంటర్మీడియట్లో తనకు ఒక 78% వచ్చింది. ఇంటర్మీడియట్లో బాగా రెప్యూటెడ్గా ఫీల్ అవుతున్న ఎంపీసీలోనే జాయిన్ అయింది. రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మీ అందరికీ బాగా నోటెడ్గా అందరికీ తెలుసు నోటికి, ఆ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యి 78% తనకు వచ్చింది. తనకు ఎలాగో ఎంసెట్ రాదు, ఇంజనీరింగ్ రాదు, వచ్చినా ఎక్కడో టీకేఆర్లోనో మల్లారెడ్డిలోనో వస్తుందనే పరిస్థితి ఉంది. ఆ ఇంజనీరింగ్లో తనకి ఇంట్రెస్ట్ లేకుండా ఏం చేయాలి, కెరీర్ కూడా ఎలాగో ఉండదు, సగం సగం నాలెడ్జ్. చాలామంది ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, 80% అమీర్పేటలో వెళ్ళి కోడింగ్ నేర్చుకుంటున్నారు ఇంజనీరింగ్ అయిన తర్వాత. ఓకే, కోడింగ్ నేర్చుకొని 2 ఏళ్ళు కోడింగ్ నేర్చుకున్నాక ఆ 2 ఏళ్ళు ఏదో ఎక్కడో చోట జాబ్ చేసినట్టుగా దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని జాబ్లో జాయిన్ అవుతున్నారు. ఇది పరిస్థితి జనరల్గా. అంటే ఆ ఇంజనీరింగ్ 4 ఏళ్ళు మళ్ళీ ఇక 2 years ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో కోచింగ్ తీసుకొని అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్గా మార్చుకొని జాబులు తెచ్చుకోవడం, లేదా యూఎస్కి వెళ్ళడం చేస్తున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా నీకు నిజంగా అంత అవకాశం లేకపోతే సగం ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఎందుకు ఉండాలి? నిజంగా అవకాశం లేకపోతే మిగతా వాళ్ళు 80% మందికి సర్టిఫికేట్లు ఉండి ఏం చేయకుండా ఖాళీగా ఎందుకు ఉండాలి? సో ఇప్పుడు నువ్వు గమనిస్తే నీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తను ఏం చేసింది నేను ఇమీడియట్లీ అంటే జేఈఈ అనేది ఇంకోటి ఉంది, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దానికి అది ఎగ్జామ్ దేనికి సంబంధించింది? అది దేశవ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్కి ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, దాన్ని జేఈ అనే పిలుస్తారు. అది రాయి, దాంట్లో నువ్వు క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన అమ్మాయితో నేను 3 months యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ చెప్పించాను. 3 months యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాస్ చెప్పించి ఆ అమ్మాయి ఎగ్జామ్ రాస్తే దేశంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి గచ్చిబౌలిలో హెచ్సియు గోడ కానుకొని ఉంటుంది, అక్కడ సీట్ వచ్చింది. ఇప్పుడు 5 years అయిందన్నా కదా, 1 year అయింది తను ఆస్ట్రేలియాలో జాబ్ చేయబట్టి. సో ఈ ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి ఈవెన్ రికగ్నైజ్ చేసినవి. రికగ్నైజ్ చేయనివి ఇంకో 40 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటిలో టూరిజం ఉంటుంది, ఆ టూరిజానికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది, ఆ టూరిజానికి సంబంధించిన కోర్స్ ఉంటుంది. ఆ ఫుడ్ వెరైటీస్ అన్నీ వీళ్ళు నేర్పిస్తారు. వీళ్ళు రెస్టారెంట్స్ పెట్టగలరు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో వీళ్ళు హెచ్ఆర్ అవ్వగలరు, మేనేజ్మెంట్లో ఉండగలరు, లేదా వీళ్ళే చెఫ్స్ అవ్వగలరు. టాప్ మోస్ట్ ఈ రెస్టారెంట్స్లో ఒక పర్టికులర్ వేరియంట్ వాళ్ళే చేయగలుగుతారు. ఇలా ఉన్నాయి నాన్న, ఇంత స్కోప్ ఉంది. మంచి మంచి ప్యాకేజెస్తో సెలెక్ట్ అవ్వగలరు. కెరీర్ బాగుంటుంది, నచ్చిన దాంట్లో ఉంటుంది, స్ట్రెస్ లేకుండా ఉంటుంది. వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ ఇయర్లో వాళ్ళకి అన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో 3D ఇవి అవసరమే కదా. సో బాహుబలికి నీకు మంచి 3D కావాలంటే ఎవరు చేయాలి? వచ్చి ఫారెన్ నుంచి తెచ్చుకోవాలి సగం మందిని. ఒక బెస్ట్ ఇండియన్ డిజైనర్ కావాలా లేదా? ప్రతిదానికి మల్టీమీడియాలో ఉండాలా లేదా? సో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అని ఉంటుందా లేదా? ఇది కూడా ఉంది, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్. వాటికి ఎగ్జామ్ సేమ్ అదే యాప్టిట్యూడ్ రీజనింగ్. ఇంకోటి ఉంది NIFT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యాషన్ టెక్నాలజీ. నేను చెప్పాను లేదా, బేసిక్ మనిషికి ఫుడ్, క్లాత్ అనే బేసిక్ నెసెసిటీస్ మనిషికి తప్పదు అని. అలాంటి వాటిల్లో సేమ్ సిలబస్, సేమ్ కరిక్యులం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అన్నట్టుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యాషన్ టెక్నాలజీకి ఎగ్జామ్ ఉంటుంది. అది రాసి కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇలా నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలందరికీ కూడా. ఇంకా నీకు ఇది మాత్రమే కాదు, ఇంకా నువ్వు గమనిస్తే ఇప్పటివరకు నేను చెప్పింది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించే. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాకుండా జాబ్స్కి సంబంధించి ఉంది. దేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రెండింటికే ఉంటుంది. ఒకటి టాప్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడానికి, లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి. ఈ రెండే కదా ఎగ్జామ్స్ జనరల్గా. ఈ రెండింటికి సంబంధించిన ఎగ్జామ్స్లో నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన లిస్ట్ అంతా చెప్పా. క్లాట్ చెప్పాను, క్యూట్ చెప్పాను, క్యూట్ దానిలో మళ్ళీ 27 సబ్జెక్ట్ స్ట్రీమ్స్ చెప్పాను, 22 యూనివర్సిటీస్, 44 యూనివర్సిటీస్ అన్నాను, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అన్నాను, నిఫ్ట్ అన్నాను, హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అన్నాను. ఇలా ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నీకున్న ఐఐటి ఇన్స్టిట్యూట్స్ కాకుండా ఆప్షన్స్. సో నీకెందుకు ఆ ఐఐటీలో సీట్ రాకపోతే ఆ సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ అవసరం లేదు కదా.
నీ స్కిల్ ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నీ నాలెడ్జ్ ఏంటి, నువ్వు ఎందులో సూట్ అవుతావు, ఎందులో సూట్ కావు అనేది నీకు ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఒకటే కరికులం ప్రిపేర్ అవ్వు, అన్ని ఎగ్జామ్స్ రాయి, ఒక దాంట్లో సీట్ వస్తుంది. వచ్చిన సీట్ని బట్టి నువ్వు చాయిస్ అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు ఎందులో నువ్వు సూట్ అవుతావు, ఇప్పుడు సూటబుల్ అని. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయిన తర్వాత మరి గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత అంటే మేజర్గా ఇప్పటి వరకు మీరు ఐఏఎస్ ఫౌండేషన్ అనే పేరే వింటున్నారు కదా మన దగ్గర. అది మీకు ఒక ఈజీగా అర్థం కావడానికి పెట్టేది. కానీ ఈ ఐఏఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఒకటి ఉంటుంది నాన్న, యూపీఎస్సీ. ఎంతమంది ఉన్నారు యూపీఎస్సీ గురించి తెలుసు కదా? ఓకే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న ఎగ్జామే ఈ ఐఏఎస్ ఎగ్జామ్ నాన్న, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటారు. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కండక్ట్ చేస్తున్న ఈ యూపీఎస్సీఏ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, ఎన్డీఏ అంటారు. ఓకేనా? ఈ ఎన్డీఏలో ఎవరైతే వచ్చారో పిల్లలు క్లియర్ చేసి వాళ్ళందరూ ఇటువైపు ఇంజనీరింగ్తో పాటు అటువైపు జాబ్లో కూడా జాయిన్ అయిపోయినట్టే. వాళ్ళు ఏ పొజిషన్కి వెళ్తారు? మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి తెలుసు కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని, త్రివిధ దళాలని విన్నారు కదా. అలా ఆర్మీలో ఎయిర్ చీఫ్ మార్షల్ అవ్వాలన్నా, అది ఆర్మీలో చీఫ్ అవ్వాలన్నా, ఎయిర్ ఫోర్స్లో చీఫ్ మార్షల్ అవ్వాలన్నా, నేవీలో అడ్మిరల్ అంటే హైయెస్ట్ పొజిషన్, అది క్యాబినెట్ ర్యాంకింగ్, అది ద బెస్ట్ పొజిషన్, అది ఐఏఎస్ కన్నా పెద్ద పోస్ట్. అక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా ఇంటర్మీడియట్లో ఎన్డీఏ క్లియర్ చేసిన స్టూడెంట్ ఈజీగా వెళ్ళగలరు. ఇటువైపు ఎడ్యుకేషన్, జాబ్ రెండు ఉంటాయి. ఇంకోటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్లరికల్ క్యాడర్లో ఉంటాయి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఉంటుంది ఎగ్జామ్. వీటన్నిటికీ కూడా అవే నేర్చుకోవాలి, బేసిక్ స్కిల్స్ ఉండాలి నాన్న. అసలు నువ్వు ఇంజనీరింగ్ అంతా అయిపోయి గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే నీకు క్యాట్ ఎవరికి రాదు, 90% ఇంజనీర్స్కి. ఎందుకని రాదు? క్యాట్ అంటే ఏంటో తెలియదు, మళ్ళీ అదొకటి బాధ కదా. సో మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నీ కెరీర్ లిస్ట్ అంతా ఇక్కడ ఇచ్చాను నేను, చదువుకో. ఓకే, నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ ఎక్కడైనా చెయ్యి, కానీ లిస్ట్ నీకు తెలిసి ఉండాలి. తర్వాత నువ్వు మొత్తం నీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నువ్వు ఏడుస్తూ కూర్చుంటే పని ఉండదు. గ్రాడ్యుయేషన్ ముందే నీకు ఆప్షన్స్ అన్ని లిస్ట్ ఉన్నాయి, ఆప్షన్స్లో నీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. దాన్ని చూస్ చేసుకున్న తర్వాత ఆ గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు కరెక్ట్గా ఉంటే నువ్వు ఆ గైడెన్స్లో వెళ్ళగలిగితే నువ్వు ఏదో ఒక దాంట్లో నీకు నచ్చిన ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఎస్ఎస్సి గురించి చెప్పాను, బ్యాంక్ ఎగ్జామ్స్ చెప్పాను, రైల్వే ఎగ్జామ్స్ చెప్పాను, రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి చెప్పాను, జాబ్స్లో అండ్ ఎన్డీఏ గురించి చెప్పాను. ఎన్డీఏ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లాంటిదే, మళ్ళీ జాబ్ కూడా లాంటిదే, రెండు ఉంటాయి అందులో. అది ఇంకా టాప్ మోస్ట్ అన్నిటికన్నా. ఇలా నీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కెరీర్లో. ఈ ఆప్షన్స్ మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చి కూడా నువ్వు సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే అది చేసుకుంటూ, మా దగ్గర డిగ్రీలో లాలో మంచి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా అది వదిలేసి ఇక్కడ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్ కంటిన్యూ చేస్తూ ఫైనల్ ఇయర్లో కూడా మళ్ళీ అదే క్యూట్ ఎగ్జామ్ పీజీకి రాసుకోవచ్చు, అదే క్లాట్ ఎగ్జామ్ పీజీకి రాసుకోవచ్చు. 5 years ఎల్ఎల్బి కాకుండా 3 years ఎల్ఎల్బిలో జాయిన్ అవ్వచ్చు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ డిగ్రీలో. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి నీకు. చాలామంది ఇక్కడ ఒకటి గమనించాలి, నువ్వు గేట్ ఎగ్జామ్ అని ఒకటి రాస్తారు నాన్న, టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది, మళ్ళీ క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది ఇంజనీరింగ్ అయిపోయినట్టు. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చిన స్టూడెంట్ చాలామందికి తెలియట్లేదు ఏంటంటే దాన్ని మించిన ఒక మంచి జాబ్ ఎగ్జామ్ అనేది ఇంకోటి ఉంది టెక్నికల్ ఫీల్డ్లో కాకుండా, అనేది క్యాట్ ఎగ్జామ్ ఉంది, కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో, కార్పొరేట్ సంస్థల్లో హెచ్ఆర్ కావాలి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ చేయాలి, లీడర్స్ కావాలి, ఓకే, పర్ఫెక్ట్ ఎమోషనల్ కోషెంట్ ఉన్న పర్సన్స్ కావాలా లేదా ఆ ఇన్స్టిట్యూట్స్కి? అలా రావాలి అంటే, వాటిని నిర్వహించాలి అంటే, వాటి సామర్థ్యం ఉన్న వ్యక్తులు కావాలంటే వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? ఈ బిజినెస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తారు, ఎంబీఏ. సో అందులో కూడా ఉండేది క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. వాటి వెయిటేజ్ 25%. వాటి వెయిటేజ్ 25% ఉంటుంది. యాక్చువల్గా చాలామంది ఇంజనీర్స్కి ఎందుకు రావట్లేదు తెలుసా? అందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐటీస్ కన్నా తోపు ఐఐఎమ్స్లో సీట్లు ఎందుకు రావట్లా చాలామందికి అంటే ఒకటి గమనించాలి. ఎందుకంటే 25% రిటర్న్ ఎగ్జామ్ ఉంది, ఇక్కడ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంది. మిగతా తర్వాత వాళ్ళకి రిటర్న్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, డిస్క్రిప్టివ్గా రాయాలి, మళ్ళీ ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ టెస్ట్ మళ్ళీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ ఎంతమంది ఇంజనీర్స్కి ఇన్ఫ్లేషనో, బడ్జెటింగో, మార్కెటింగ్ గురించో డిస్కస్ చేయండి అంటే ఎంతమందికి వచ్చి నాలెడ్జ్ ఉంది? ఫస్ట్ ఎప్పుడో అసలు వాడు 10th క్లాస్ వరకు కూడా ఎకనామిక్స్ చదివి ఉంటాడు, ఆ తర్వాత కూడా ఎకనామిక్స్ ముట్టుకునే ఉంటాడు ఇంజనీరింగ్లో. అసలు రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే ఒక ఎస్ఏ రాయమంటే రాయగలదా? రాయలేడు. గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయగలదా? సబ్జెక్ట్ లేదు. సో ఇప్పుడు అందుకే వాళ్ళకి క్యాట్ సీట్స్ రావు, అందుకే విడిచిపెట్టేసి గేట్ రాసుకుంటారు.
అర్థమైందా? అది టఫ్ ఎగ్జామ్ కాదు, వీళ్ళకి స్కిల్ లేక, వీళ్ళకి నాలెడ్జ్ లేక. నిజం చెప్పాలంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్టే కాస్త టఫ్ అయింది. క్యాట్ ఈజీ అయింది ఇప్పుడు, ఎందుకంటే అందులో 80 క్వశ్చన్లు ఉంటాయి, అన్ని నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి. అన్ని నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కొన్ని, ఓకే. బట్ క్యాట్లో అన్నీ ఉండవు, ఎంసీక్యూ బేస్ మీద ఉన్నాయి, నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి, మిగతా వాటికి ఉండవు. అంటే ఇంకా ఈజీగా క్లియర్ చేయొచ్చు పిల్లలకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తే. సో ఇది మనం తీసుకెళ్తున్న ఓరియంటేషన్ ఏంటంటే, డిగ్రీలో ఉన్న పిల్లలకు కూడా అదే పేజ్లో రైట్ సైడ్ మీరు చూస్తే డిగ్రీ ప్లస్ ఐఏఎస్కి వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్ ఫౌండేషన్లో భాగంగా ఇలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ క్లాట్, క్యూట్, క్యాట్ వీటితో పాటు ఇంకా ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్, పిఓ ఎగ్జామ్స్ చాలా రాసుకోవడానికి స్కోప్ ఉంది. సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ కరెక్ట్గా తీసుకోగలిగితే స్టూడెంట్కి ఏముంటుంది, ఐఏఎస్ ఎగ్జామ్ ఫౌండేషన్లో భాగంగా రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. పిల్లలకి స్కిల్స్ కావాలి, రోజుకు ఒక 4 గంటలు అదనంగా నువ్వు దేని మీద స్పెండ్ చేయాలి టైము. స్కిల్స్ అంటే ఏంటిది? రీడింగ్ కాంప్రహెన్షన్, అది స్కిల్లే కదా. వేగంగా చదవడం, ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకోవడం, మాట్లాడడం, గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం. దాంతోపాటు యాప్టిట్యూడ్ రీజనింగ్, నువ్వు ఇప్పుడు 10th క్లాస్ వరకు చేసినటువంటి మ్యాథ్స్ని ట్రిక్స్ తోటి స్పీడ్గా చేయగలగడం, కామన్ సెన్స్ వాడి చేయగలగడం, ఫార్ములాలు వాడి కాకుండా కామన్ సెన్స్తో చేయగలగడం. ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రకరకాల ఫీల్డ్స్లో సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉంది. కానీ ఇవేమీ లేకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంపీసీ పుస్తకాలు బట్టి కొట్టించి పెడితే ఒక 20,000 మంది 30,000 మంది మంచి సీట్ సంపాదిస్తారు. మిగతా వాళ్ళంతా కూడా పరిస్థితి ఏంటి? ఇగో మళ్ళీ ఆమీర్పేటలో తిరుగుతూ ఉంటారు, సర్టిఫికెట్లు పెట్టుకుంటారు, నాలెడ్జ్ ఉండదు, గ్రాడ్యుయేట్స్ అవుతారు, ఇంజనీర్స్ కాదు. ఓకే, మీ అందరూ, మీ అన్నలు, మీ అక్కలు, మీ తమ్ముళ్ళు, మీరెవరో ఉంటారు కదా, ఒకసారి గమనించారు. మీ తమ్ముళ్ళు ఇంకా లేరు కానీ వచ్చే వాళ్ళు ఫ్యూచర్లో ఎవరైనా ఉన్నా కూడా నువ్వు గమనిస్తే వాళ్ళెవ్వరికి కూడా ఇప్పుడు జాబ్ గ్యారంటీస్ లేని పరిస్థితే ఉంది. సో జాబ్ గ్యారంటీ అంటే ఏంటి అర్థం? నువ్వు జాబ్ తెచ్చుకోవడానికి పడే ప్రయాస కాదు, నువ్వు జాబ్ ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. జాబ్ గ్యారంటీ అంటే మన దగ్గర లీడర్స్ తయారవ్వాలి. అందరూ లీడర్స్ అయితే ఫాలోవర్స్ లేని సొసైటీ రావాలి. సో అటువంటిది మనం నిర్మించాలంటే నువ్వు కెరీర్లో నాకు ఏదైనా వస్తుంది, నువ్వు ఎవరి కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చైల్డ్ కౌన్సిలర్స్, ఈ మ్యారేజ్ కౌన్సిలర్స్, పేరెంట్ కౌన్సిలర్స్ అవసరం లేదు. ఇది చదువుకున్న వాడే 10 మందికి గైడెన్స్ ఇవ్వగలడు, కౌన్సిలింగ్ ఇవ్వగలడు. ఇది లేని వ్యక్తులే డిప్రెస్ అవుతారు, కౌన్సిలింగ్ కావాలి, మోటివేషన్ కావాలని అడుగుతారు. సో నువ్వు రియల్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా మారాలి అంటే నీ దగ్గర చిన్నప్పటి నుంచి ఈ ఏజ్లోనే నేర్చుకోగలవు. ఇప్పుడు నీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకోమంటే నువ్వు నిద్రపోతావు, నేర్చుకోలేవు. ఆ టైంలో నీకు సాధ్యం కాదు ఏది లైఫ్లో. ఇప్పుడు ఈ గ్రూప్ 1 పోస్ట్కి సంబంధించి 42 ఏళ్ళ వయసు కూడా రాసుకోవచ్చు, వాళ్ళు ఎవరికి జాబులు రాస్తారు. కానీ 30 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకే వస్తాయి. ఆ తర్వాత నీకు నేర్చుకునే శక్తి, సామర్థ్యం తగ్గిపోతుంది. చిన్నప్పుడే ఫౌండేషన్ గట్టిగా ఉండాలి, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి? చలో, 1 నేషన్ 1 కరిక్యులం ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్స్ టు ప్రొడ్యూస్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ బై KPIAS. ఇది మన థీమ్. సో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ వివిధ రంగాల్లో గుడ్ గవర్నెన్స్ తీసుకురావడానికి 1 నేషన్ 1 కరిక్యులంతో మల్టిపుల్ ఎగ్జామ్స్కి మనం ఇక్కడే పునాది వేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనం ఏం చేయబోతున్నాము, ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన గైడెన్స్ ఫుల్గా మంచి ఫ్యాకల్టీస్ తోటి అందించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి NCERT ఫౌండేషన్ అందుతుంది, యాప్టిట్యూడ్ రీజనింగ్ అందుతుంది. ఓకే, సో వీటికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే ఇదిగో, నువ్వు రోజు ఆ భగవద్గీత, బైబిల్ చదవకపోయినా కూడా ఏం చదవాలి, దీన్ని చదువు. ఇందులో నీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి, కెరీర్ గైడెన్స్ ఉంటుంది, ఏ ఎగ్జామ్కి ఏమేమి సిలబస్ ఉంది, ఆ సిలబస్ ద్వారా నువ్వేమేమి సాధిస్తావు అదంతా ఉంటుంది ఇందులో. చూడు ఒకసారి, సరేనా? ఇట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఇట్లా ఇచ్చేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది చెబితే వాళ్ళందరూ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇది ప్రొవైడ్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఎడ్యుకేటర్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తే ఎడ్యుకేటర్స్ నుంచి వచ్చే రిజల్ట్ ఎప్పుడైనా సరే ఎఫెక్టివ్గా ఉంటుంది, సొసైటీకి సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. దాన్ని మనం తీసుకొద్దాం అన్న ఆలోచనలో ఉన్నాం. నువ్వు ఏడన్నా జాయిన్గా, కానీ ఇది మాత్రం తెలుసుకొని నాలెడ్జ్ తోటి నువ్వు ఎందులోకి వెళ్తే సెట్ అవుతావు అని తెలుసుకొని నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన కల్పించి అప్పుడు నువ్వు జాయిన్గా. రైట్, ఏమీ తెలియకుండా వచ్చిర్రు, ఎంపీసీ అన్నారు, జాయిన్గా అన్నారు, జాయిన్ అయ్యారు, అంతే. అట్లే ఉంటే కష్టం. ఐఏఎస్ ఫౌండేషన్ అనగానే కాదు, ఐఏఎస్ ఫౌండేషన్లో ఏం నేర్చుకుంటావు, దానివల్ల నీ కెరీర్ ఆప్షన్స్ ఏంటి, కెరీర్ ఆప్షన్సే కాదు, నీ స్కిల్ డెవలప్మెంట్ అంటే నీ ఇంటెలెక్చువల్ క్వశ్చన్, నువ్వు
ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తిని నువ్వు ఎలా సంపాదించగలవు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. లీడర్షిప్ క్వాలిటీస్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ లైఫ్లో. ఓకే, నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలంటే ఇవన్నీ రావాలి. ఈ ఏజ్లోనే నువ్వు సాధించగలవు. ఈ 5 years ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్థాయిలో ఉన్నప్పుడు ఇవి నేర్చుకోగలిగితే మిగతా అన్నీ కూడా పెద్ద విషయం కాదు నీకు. సో పేరెంట్స్ అందరూ వీటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన కరిక్యులం మన దగ్గర డే వైజ్గా నీట్గా లిస్ట్ అవుట్ చేసి అందించడం జరుగుతుంది. ఆ షెడ్యూల్స్ మనకు కావాలంటే మా అసోసియేట్ డీ సనా సార్ ఉంటారు, అండ్ మా ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ ఉంటారు, మా మ్యాథ్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, నాగరాజ్ సార్, సుధాకర్ సార్, వీళ్ళు మా అరుణ్ సార్ ఉన్నారు ఇక్కడ ఎకానమీ ఫ్యాకల్టీ. ఆయన కూడా గైడెన్స్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. ఏ నాలెడ్జ్ కావాలన్నా దానికి సంబంధించిన కౌన్సిలింగ్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇక్కడ కౌన్సిలింగ్ కోసం, నాలెడ్జ్ కోసం, అవగాహన కోసం కూర్చొని మాట్లాడతాం అనుకున్న పేరెంట్స్ మా ఫ్యాకల్టీస్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. సో దీనికి ముందు రైట్, సో సహజంగానే ఆ క్లాప్స్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే మా చైర్మన్ సార్, ఈ విజన్ వెనకాల నాకున్నటువంటి మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ మా చైర్మన్ సార్ కృష్ణ ప్రదీప్ సార్, ఆయన మిమ్మల్ని అడ్రస్ చేస్తారు.